రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను జర్నలిస్ట్గా ఉన్నాను. ఈనాడులో ఆ రోజు ప్రిన్సిపల్ కరస్పాండెంట్గా పనిచేస్తూ ఉన్నాం ఉన్నత స్థాయిలో. నేను చాలా దగ్గర నుంచి ఆయన పనితీరు చూశాను. నాకు కూడా ఆయనతో పరిచయం ఉంది. ఒక ముఖ్యమంత్రిగా నాయకత్వాన్ని ఎలాగ అందించాలి, ప్రజలకు చేరువుగా ఒక సంక్షేమ రాజ్యాన్ని ఎలా నెలకొల్పాలనేది ఆయన చేసి చూపించారు. అంతకుముందు ఒక రేషన్ కార్డు ఇవ్వాలి అని అంటే ఆ గ్రామంలో కార్డు ఉన్నవాడు ఒకడు చనిపోవాలి. ఒక పెన్షన్ ఇవ్వాలంటే ఆ గ్రామంలో ఒక పెన్షన్దారుడు చనిపోవాలి. ఆ పరిస్థితి నుంచి శాచ్యురేషన్ పాయింట్ అని చెప్పి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలను మంజూరు చేసే కార్యక్రమాన్ని ఆయన టేకప్ చేశారు. నేను ఆయనలో చూసింది ఏంటంటే క్లారిటీ ఆఫ్ థాట్, ఆలోచనలో చాలా స్పష్టత ఉంటుంది. అంతకుముందు నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు అంతకుముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక రివ్యూ మీటింగ్ని, ఒక అధికారులతో ఒక సమీక్షా సమావేశాన్ని, ఒక వీడియో కాన్ఫరెన్స్ని కనీసం 4-5 గంటలు తక్కువ కాకుండా చేసే పరిస్థితి ఉండేది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎంత పెద్ద మీటింగ్ అయినా సరే చాలా తక్కువ సమయంలో, ఒక అరగంటలోనో, ఒక 40 నిమిషాల్లోనో, 20 నిమిషాల్లోనో పూర్తి చేసేవారు. ఒక సందర్భంలో మేము జర్నలిస్టులు కొంతమంది కలిసినప్పుడు ఇదే మాట అంటే ఆయన చెప్పారు, ఎందుకని అంత టైం వేస్ట్ చేయాలి, మనం చెప్పదలుచుకున్నది సూటిగా వాళ్ళకి చెప్పాలి, మిగతా పని అధికారులు చేయాలి, వాళ్ళ పని కూడా మనమే చేస్తామని ఆ రోజు ఆయన అడిగారు. ఈ విధంగా క్లారిటీ ఆఫ్ థాట్ ఉండేది. ఒక డెసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉండేవారు. చాలా అది కమిట్మెంట్ మాత్రం, ఆయనకున్న కమిట్మెంట్ని నేను చూశాను. అందుకే 5 ఏళ్ళలో ఈ రాష్ట్రం ఒక సంక్షేమ రాజ్యంగా, ఒక రైతు స్నేహ రాజ్యంగా అవతరించింది ఆ రోజు. రాజశేఖర రెడ్డి గారితో నేను 1978 నుంచి నేను రాజకీయాల్లో కలిసి ఆయనతో పనిచేశానండి. ఆయనతో పాటు 78లో రెడ్డి కాంగ్రెస్లో పనిచేశానండి. తర్వాత నేను ఇందిరా కాంగ్రెస్లో 6 నుంచి 2014 వరకు నేను ఆయనతో ఉన్నానండి. ఆయన పాదయాత్రలో కూడా నేను తిరిగానండి. ఆయన ఇక్కడ మామిడి తోటలో కూడా ఉన్నప్పుడు కూడా మేము డైలీ కూడా మేము వెళ్ళి వచ్చేసేవాళ్ళమండి. ఆయనతో ఉన్న అనుచరులు ఆయన మా ఇంటికి కూడా వచ్చి బస్సు యాత్ర చేసినప్పుడు మా ఇంటికి కూడా వచ్చి ఆయన ఆగారండి. ఆయనతో ఉన్న పరిచయం నిజంగా ఉండకుండా నా జన్మకు సార్థకమైందండి. రాజశేఖర రెడ్డి గారు 2003లో ప్రజాప్రస్థాన పాదయాత్రని రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు ఆయన పాదయాత్ర చేసినప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఆయన ప్రవేశించగానే ఆయనకి కామెంటరీ ఇచ్చే అవకాశం నాకు దొరికింది. ఆయన వెంట ముందు నడుస్తుంటే వెనకాల నేను మైక్లో కామెంటరీ ఇస్తూ ప్రసంగాలు చేసిన ఆయన ఎంతో సంతోషంగా ఆకట్టుకున్నారు. నేను కామెంటరీలు ఇచ్చిన ప్రజా సమస్యలను ముఖ్యంగా అనౌన్స్ చేస్తున్నప్పుడు ఆయన ప్రజల మధ్యకి వెళ్ళి మీ కష్టాలు ఏంటని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా రైతులు, రైతు కూలీలు కూడా ప్రాజెక్టుల గురించి, నీటి గురించి, చేలకు నీరు గురించి ఎక్కువగా వచ్చింది. తర్వాత మహిళలందరూ కూడా తాగునీటి సమస్య, ₹2 కిలో బియ్యం, ఎన్టీ రామారావు పెట్టిన కిలో ₹2 బియ్యాన్ని అది వ్యాపారం చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కెట్టట్లేదని 3.5 నుంచి ₹5 ఇచ్చి బోర్డు తిప్పించాడు. అప్పుడు ఆ సమస్యను తెలుసుకుని వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రజా పరిపాలన అందేవాలనే ఉద్దేశంతో జలయజ్ఞం ద్వారా రైతులకి, రైతు కూలీలకి ప్రాజెక్టుల ద్వారా నీటి సాగుదల, అలాగే ఈ మహిళలు చెప్పినటువంటి తాగునీటి సమస్యను తీర్చడం, అలాగే ₹2 కిలో బియ్యం పథకాన్ని మళ్ళీ తెరిపించి మళ్ళీ ప్రజలందరికీ సప్లై చేయడం, ప్రజల్లో మమేకమైపోయి ప్రజల కోసం తన ప్రాణాలను కూడా అర్పించేటటువంటి త్యాగశీలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి దగ్గర మేము సుమారు 1988 నుంచి కూడా రాజశేఖర గారితో పరిచయం, మాకు మా కుటుంబాన్ని, రాజశేఖర కుటుంబానికి. అప్పటి నుంచి కూడా రాజశేఖర గారి అభిమానంతో రాజశేఖర వెన్నంటే ఉండి ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం మేము అందరం కూడా ఎంత కష్టపడటం జరిగింది. ఆయన పాదయాత్ర, లగాయతు, బస్సు యాత్ర కానీ అన్ని కార్యక్రమాలు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఆయన యొక్క ప్రథమ శిష్యుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి తోడుగా ఉంటూ మేమందరం కూడా రాజశేఖర ముఖ్యమంత్రి అవడం కోసం ఎంతో కృషి చేయడం జరిగింది. రాజకీయ పరంగా కాకుండా కుటుంబ పరంగా కూడా మాకు ఎంతో కావాల్సినటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఆయన తలుచుకోని రోజంటూ ఉండదు. ఈరోజు కూడా మా ఇంట్లో ఆయన గుడి కట్టుకొని ఆయన్ని దర్శించుకోకుండా, ఆయన దండం పెట్టుకోకుండా ఏ రోజు కూడా బయటకు వచ్చిన సందర్భాలు లేవు. ఆయన తలుచుకోని రోజంటూ లేదు. మహానుభావుడు ఎక్కడున్నా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాలు, ఆయన మాకు ఇచ్చినటువంటి గౌరవం కానీ, ఆప్యాయతలు కానీ ఈ రోజుకి మర్చిపోలేము. ఈ రోజుకి చెప్పుకుంటూ కాలం మేము గడుపుతాం జరుగుతుంది. ఒక మనిషి ఎంత ఆప్యాయత చూపిస్తాడు అంది రాజశేఖర రెడ్డి గారిని చూసి మనం నేర్చుకోవాలి. అంత మర్చిపోలేటువంటి ఆప్యాయత మా మీద ఆయన చూపించడం జరిగింది. చిన్నపిల్లలు మేము అందరూ ఆయన ముందు చాలా చిన్నవాళ్ళు అయినా కూడా చాలా పెద్ద మనసుతో మమ్మల్ని అందరూ కూడా ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మేము అందరం ఆయన నమ్ముకుని ఉన్నాం. ఆయన నమ్ముకున్నందుకు మా అందరికి కూడా న్యాయం చేశాడు మహానుభావుడు చనిపోయే ముందు. ఏదైనప్పటికీ కూడా
రాజశేఖర్ గారి లేని లోటు ఈ రాష్ట్రంలో తీర్చలేదు. ముఖ్యంగా మా కుటుంబానికి కానీ వ్యక్తిగతంగా నాకు కానీ ఆ లోటు ఎవరు పూడ్చలేరు. ఏదైనప్పటికీ కూడా మహానుభావాన్ని తలుచుకుంటూ జీవితం గడిపేవారు.